నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం గుత్తి మున్సిపల్ కమిషనర్ బి జబ్బర్ మియా ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అను కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిశుభ్రతను యుద్ధ ప్రాతిపదికన చేపట్టుటకు గుత్తి మున్సిపాలిటీ ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, మెప్మా వారి ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తిలో విద్యార్థులు మరియు పాఠశాలల సిబ్బంది ద్వారా పట్టణ ప్రధాన రోడ్లు మరియు మార్కెట్ ప్రాంతాలలో సదరు కార్యక్రమం చేపట్టడమైంది. అందులో భాగంగా కమిషనర్ బి జబ్బర్ మియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా మున్సిపల్ విభాగం నందు వారి ఆధ్వర్యంలో అన్ని విభాగాల ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థలను, ప్రజలను, ప్రజా ప్రతినిధులను, మహిళా సంఘాలను సౌజన్యం చేస్తూ ప్రతి 3వ శనివారం రోజున స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాన్ పట్టణ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించుటకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూరగాయల మార్కెట్ యందు పరిశుభ్రత పనులు చేయించడం జరిగింది. ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వారు, దుకాణదారులు తమ సంబంధిత చెత్తను అపరిశుభ్రంగా పారవేయకుండా తడి చెత్త, పొడి చెత్త, ప్రమాద చెత్తను వేరు చేసి ప్రత్యేక చెత్త బుట్టల్లో నిల్వ ఉంచి మున్సిపల్ వాహనానికి అందించడం ద్వారా డంపింగ్స్ యార్డుకు తరలించడం జరగటం ద్వారా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు సౌకర్యంగా ఉంటుందని ర్యాలీ ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తిగా పట్టణ యందలి పరిశుభ్రతకు, ప్లాస్టిక్ నిషేధంకు, స్వయం పాఠిత అవగాహన కార్యక్రమాలకు అందరూ చేయి కలిపి పట్టణ పరిశుభ్రత మనందరి బాధ్యత అను నినాదంలో అందరూ భాగస్థులు అవ్వాలని ప్రతిజ్ఞ ద్వారా కమిషనర్ బి జబ్బర్ మియా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా, సచివాలయం సిబ్బంది, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎంకే చౌదరి, మాజీ కౌన్సిలర్లు, పట్టణ టీడీపీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో ప్రతి 3వ శనివారం జరగబోయే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమం ముఖ్య మార్గదర్శులని అవగాహన చేసుకుని పాటించాలని కమిషనర్ బి జబ్బర్ మియా గారు ఈ ప్రకటన ద్వారా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. Come on.